దేవునికే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ ప్రేమవందనాలు తెలియచేస్తూ, ఆయన వాక్యమే సత్యము అని ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుళ్ళు మనము బలపడాలని ఆశిస్తూ మీ కొరకు నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాను. మీరును ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని విని దేవుల్లో బలపడాలని ప్రేమతో ఆశిస్తూ చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము దినాలలో కొంతమంది భక్తుల జీవితాలలో ఉన్న విశ్వాసాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం దానియేలు గ్రంథములో ఉన్నటువంటి ముగ్గురు బాలురు వారే షద్రకు, మేషకు, అబేద్నెగో. వాస్తవంగా వీరి యొక్క పేర్లు అవి కాదు. వీరి పేర్లు ఏమిటంటే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనంలో హనన్య, మిషాయేలు, అజర్యా, ఈ ముగ్గురు పేర్లు ఇక్కడ రాయబడ్డాయి. అయితే షద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి పేర్లు బబులోను దేశములో అక్కడ ఉన్నటువంటి నెబుకద్నెజరు రాజు చేత పెట్టబడినటువంటి అన్యుల పేర్లు. ప్రియులారా, గమనించండి. ఈ షద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వీరు ముగ్గురు కూడా బాలురు. ఎవరు వీరు అంటే, దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 3, 4, 5 వచనాల్లో ఇశ్రాయేలుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రవీణతయు, జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరు నందు నిలవదగిన కొందరు బాలురను రప్పించి. ప్రియులారా, వీరు ఇశ్రాయేలీలలో రాజవంశానికి చెందినటువంటి బాలురు. సౌందర్యము కలిగినటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారు, లోపము లేనటువంటి వారు, విద్యా ప్రవీణత కలిగినటువంటి వారు, తత్వజ్ఞానం తెలిసినటువంటి వారు. ఇటువంటి ఈ బాలురు కల్దీయుల దేశానికి రప్పించబడ్డారు. కల్దీయుల దేశమైనటువంటి బబులోనుకు రప్పించబడినప్పుడు ఆ రాజు వీరి పేర్లు మార్చేశాడు. వీరికి కల్దీయుల భాష నేర్పించాడు, వీరికి కల్దీయుల విద్యను నేర్పించాడు. వీటన్నిటికీ వీరు ఓకే చెప్పారు, కానీ రాజుగారు భుజించేటువంటి ఆహారం విషయంలో మాత్రం వీరు అంగీకరించలేరు. ఎందుకు అంటే, గత తరగతుల్లో మనము జ్ఞాపకం చేసుకున్నాం. రాజుగారి అంతఃపురంలో తయారు చేసేటువంటి భోజన పదార్థాలు, మాంసాహారం అంతా కూడా వారి దేవతలకు బలి అర్పించినటువంటి బలి పశువుల మాంసమే. అందుకని విగ్రహాలకు అర్పించినటువంటి ఈ బలి పశువుల మాంసాన్ని వారు నిషేధించారు. ఎందుకంటే విగ్రహ అర్పితము అనేది వారు నిషేధించబడినటువంటి ఆజ్ఞ వారు ఎరిగినటువంటి వారు కనుక, దేవుని ఆజ్ఞ ప్రకారము విగ్రహ అర్పితం అనేది మరి దేవునికి కాదు, దెయ్యములకే వారు అర్పిస్తున్నారు కనుక, మరి దేవుని బల్లలోను దెయ్యముల బల్లలోనూ మనం పాలు పొందకూడదు అనేటువంటి ఉద్దేశం కలిగి వారు ఆహారాన్ని నిషేధించారు. ప్రియులారా, గమనించండి. ఆ విధంగా ఈ బాలురు ఆ రాజు ఆస్థానంలో వారు పెరిగారు. ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ప్రియులారా, వారి పేర్లు మారిపోయినాయి, వారి భాష మారిపోయింది, వారి ఉనికి మారిపోయింది, వారి విద్య మారిపోయింది, కానీ వారి తీరు మారలేదు. పేర్లు మార్చినా ఒప్పుకున్నారు, భాష నేర్చుకున్నారు, విద్య నేర్చుకున్నారు, రాజుగారి అంతఃపురంలో పెట్టినా, వారి ప్రత్యేకమైన స్థలంలో ఉంచినా ఉన్నారు, కానీ ఆహార విషయంలో మాత్రం వారు ప్రత్యేకంగా ఉన్నారు. వారి యొక్క మనస్సు, వారి యొక్క హృదయం, వారు దేవుని మీదనే వారు ఆనుకొని ఉన్నారు,
దేవునిలో వారు ఉన్నారు, దేవుడు వారి హృదయంలో ఉన్నాడు, దేవుని ఆజ్ఞలు వారి హృదయంలో ఉన్నాయి. కాబట్టి వారి భాష మారినా, వారి విద్య మారినా, వారి పేర్లు మారినా, వారి ఉనికి మారినా, కానీ వారి యొక్క తీరు మారలేదు, వారి యొక్క విశ్వాసాన్ని వారు విడిచిపెట్టలేదు. ప్రియులరా, భోజనాన్ని బట్టి వారు మంచి తీర్మానం చేసుకున్నారు. ఎన్ని మార్చినా ఊరుకున్నారు, కానీ భోజన విషయంలో మాత్రం వారు రాజీ పడలేదు. ఇది ఎంతో గొప్ప సంగతి. ఎందుకంటే మనకిష్టమైనటువంటి రుచికరమైనటువంటి పదార్థాలు మన ముందు పెట్టినప్పుడు ఏమైందిలే అని చెప్పి మనం తినేస్తాం. కానీ వారి యొక్క మనస్సాక్షి ఎంత నిర్మలమైందంటే ప్రియులారా, ఈ ఆహారం నిషిద్ధమైనది, ఈ ఆహారము దయ్యములకు అర్పించినటువంటి బలులతో సమానమైనది అని వారి మనస్సాక్షి వారి మీద దోషారోపణ చేసినప్పుడు వారు దాన్ని నిషేధించారు. అంతే. ఒకవేళ తింటే ఏమైపోద్ది, తినకపోతే ఏమైపోద్ది అనేటువంటి సమస్య ఇక్కడ లేదు. వారి నిర్ణయం అంతే. వారి మనస్సాక్షి దానికి అంగీకరించలేదంతే. వారి మనస్సాక్షి ఆహార విషయంలో వారి మీద దోషారోపణ చేసింది కనుక వారు దాన్ని నిషేధించారు. ప్రియులారా, ఆహారం ఎంత రుచికరమైన అయినా కానీ మన ప్రియ ప్రభువు కూడా 40 రోజులు అన్నపానములు మాని ఉపవాసం చేసినప్పుడు 40 రోజుల తర్వాత అపవాది వచ్చి అన్నాడు, నీకు ఆకలి అవుతుంది కాబట్టి ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమన్నాడు. అపవాది చూడండి, సరైనటువంటి సమయంలో మనల్ని శోధిస్తూ ఉంటాడు. నిజమే, ఆయన 40 దివారాత్రులు ఉపవాసం ఉన్నాడు. 41వ రోజున ఆయన ఆకలి కొన్నాడు. నిజమే, ఆకలి అవుతుంది. అదే సమయంలో నీకు ఆకలి అవుతుంది కాబట్టి రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినమంటున్నాడు. అయితే ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నది అని ప్రభువు ద్వితీయోపదేశకాండంలో 8వ అధ్యాయంలో రాయబడిన మాట చెప్పాడు. అవును ప్రియులారా, దేవుని మాట మన ఆకలిని తీరుస్తుంది. దేవుని మాట మనము పాపంలో పడిపోకుండా చేస్తుంది. దేవుని మాట మనము అపవిత్రులం కాకుండా చేస్తుంది. ఆ మాటలే వారి హృదయాల్లో ఉన్నాయి, ఆ బాలుర హృదయాల్లో ఉన్నాయి. వారి పేర్లు మారినా, వారి భాష మారినా, వారి విద్య మారినా, వారి స్థానం మారినా, వారి హృదయంలో ఉన్నటువంటి దేవుని వాక్యం పోలేదు, దేవుని మాట మారలేదు. ప్రియులారా, ఆ మాట ద్వారానే వారు ఆ తీర్మానం చేసుకున్నారు. షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆహార విషయంలో వారు చేసుకున్నటువంటి తీర్మానం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. నిజమే, భోజనాన్ని బట్టి మనం దేవుని సంతోషపెట్టలేం, నిజమే. కానీ నిషిద్ధమైనది వారు నిషేధించారంతే. దేవుని మాట అంటే మాటే. దేవుడు నిషేధించిన దాన్ని మనం నిషేధించాలి. దేవుడు కాదు అన్నదాన్ని మనం కాదు అనాలి. దేవుడు అవును అన్నదాన్ని మనం అవును అనాలి. ప్రియులారా, అదే విశ్వాసం. ఈ షద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి 3 బాలురు ఆ విధంగా నడుచుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అయితే దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో రాజుగారు ఒక ఆజ్ఞ చేశాడు. ఏమిటి ఆ ఆజ్ఞ అంటే చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో దానియేలు కలలో చెప్పినటువంటి విగ్రహాన్ని బట్టి, దానియేలు కలలో చెప్పినటువంటి విగ్రహం తల బంగారుపుది, ఛాతి వెండిది, ఉదరము ఇత్తడిది, కాళ్ళు ఇనుమువి, పాదాలు వేళ్ళు ఇనుము మట్టి కలిసినవి. ఇది మానవ రాజ్యాల యొక్క ఆ విధానం. ఆ శిరస్సు బంగారం గనక ఆ శిరస్సు నీవే,
నెబుకద్నెజరు ఆ శిరస్సు నీవే అన్నాడు దానియేలు. అందుకని ఈ నెబుకద్నెజరు ఏమనుకున్నాడంటే ఇక ఆ శిరస్సే కాదు, ఛాతీ, ఉదరము, కాళ్ళు మొత్తం అంతా ఆ నిలువెత్తు విగ్రహం అంతా కూడా బంగారం నేనే అయి ఉండాలి అన్న ఉద్దేశంతో పెద్ద విగ్రహాన్ని బంగారముతో చేయించి ఒక మైదానంలో పెట్టించి దాని యొక్క ప్రతిష్ఠ రోజుకి అందరినీ పిలిచి దానికి అందరూ మొక్కాలనేటువంటి ఆజ్ఞ జారీ చేశాడు నెబుకద్నెజరు. అయితే ప్రియులారా, ఈ షద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి ఈ యూదా బాలురు అందరూ నమస్కారం చేశారు, కానీ ఈ ముగ్గురు మాత్రం నమస్కారం చేయలేదు. ఎందుకు అంటే నిర్గమాకాండంలో 20వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి దేవుడు స్పష్టంగా చెప్పాడు. మనకు తెలుసు, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ నీవు దేని రూపమును చేసుకొనకూడదు, ఏ విగ్రహమును చేసుకొనకూడదు, దానికి నీవు సాగిలపడకూడదు, దానికి నీవు నమస్కరించకూడదు, పూజించకూడదు అని దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను వారు ఎరిగిన వారు ప్రియులారు. అందుకనే విగ్రహానికి మొక్కకుండగా వారు నిగ్రహించుకున్నారు. అందరూ మొక్కారు, కానీ ఈ ముగ్గురు బాలురు మొక్కలేదు ప్రియులరా. మొక్కనందుకు రాజుగారికి ఈ సంగతి తెలిసింది. చూడండి 12వ వచనములో, రాజా తాము షద్రకు, మేషకు, అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాచ కార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు. పిల్లలు గమనించండి, ఆ విగ్రహానికే కాదు, ఈ ముగ్గురు బాలురు కూడా మనుషుల ఆజ్ఞలను లక్ష్యపెట్టరు, వారి దేవతలను పూజించరు, వారు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించరు. 3 మాటలు ఇక్కడ రాయబడ్డాయి. మనుషుల ఆజ్ఞలను లక్ష్య పెట్టరు. వీరి యొక్క లక్ష్యము దేవుని ఆజ్ఞ మీదనే, వీరి లక్ష్యము దేవుని ఆజ్ఞ మీదనే. మనుషుల ఆజ్ఞలు లక్ష్య పెట్టరు, దేవుని ఆజ్ఞలే లక్ష్య పెడతారు. మనుషుల బొమ్మలకు పూజ చేయరు, నిలబెట్టిన విగ్రహాలకు పూజ చేయరు. ఇది వీరి యొక్క నిర్ణయం ప్రియులారా. ఆహార విషయంలోనే కాదు, విగ్రహాలను పూజించే విషయంలో కూడా నిగ్రహం కలిగిన వారు ఈ బాలురు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. ముగ్గురిని పిలిచారు, అడిగాడు. బాలు ఇచ్చిన సమాధానం ఏంటంటే 3వ అధ్యాయము 16 నుండి చూస్తే, షద్రకు, మేషకు, అబేద్నెగోను రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఎన్నును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ప్రియులారా, రాజు ఆస్థానములో ఉంటూ రాజుని ఎదిరించి మాట్లాడుతున్నటువంటి బాలురు వీరు. ప్రియులారా, మన రాజు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆ రాజు ఆజ్ఞనే మనకి శిరోధార్యం, కానీ ఈ భూలోక రాజుల శాసనాలు మనకి లెక్కలేదు. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏ రాజు, ఏ అధికారి శాసనము చేసినా దానిని మనము ఎదిరించి నిలబడాలి. ఇదే విశ్వాసం అంటే. మన రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రాజు ఆజ్ఞను బట్టి మనము నడుచుకోవాలి తప్ప మానవ రాజులు చేసినటువంటి శాసనాలను బట్టి కాదు అని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ఎందుకంటే ఈ ముగ్గురు బాలురు చూడండి, ఎంత ధీటుగా, ఎంత ధైర్యంగా, ఎంత విశ్వాసముతో వీరు సమాధానం చెప్పారు చూడండి.
వీరి మాటలు మనం చూస్తూ ఉంటే మనకే ఆశ్చర్యం అవుతుంది ప్రియులారా. ఏమన్నారు చూడండి, నెబుకద్నెజరు అని ఏకవచన సంబోధన చేశారు. ఇన్నను గురించి నీకు అసలు సమాధానం చెప్పవలనన్న చింతే మాకు లేదు. ఏం చెప్పాలి అనేటువంటి చింతపడిపోతూ ఉంటారు. అయ్యో రాజుగారు అంటే మా దేశానికే కాదు, అయినా నెబుకద్నెజరు ఆ కాలంలో ప్రపంచ చక్రవర్తి, 127 సంస్థానాల మీద అధిపతిగా ఉన్నాడు నెబుకద్నెజరు. ప్రపంచ చక్రవర్తిగా ఉన్నాడు ఈ నెబుకద్నెజరు. అటువంటి నెబుకద్నెజరు ఎదుట, ఆ రాజు ఎదుట మాట్లాడుతున్నటువంటి ఈ బాలుర యొక్క ధైర్యం చూడండి. ఏ నెబుకద్నెజరు, అసలు నీకు సమాధానం చెప్పాలన్న చింతే మాకు లేదు అన్నారు. మాత్రమే కాదు, మేము సేవించుచున్న దేవుడు వేడిమి కలిగిన ఈ అగ్నిగుండములో నుండి మమ్మలను రక్షించుటకు సమర్థుడు. ప్రియులారా, ఈ బాలుర యొక్క ధైర్యం ఏంటో తెలుసా? వారు నమ్మినటువంటి దేవుడు ఎంత సమర్థుడో వారు ఎరిగినటువంటి వారు. ఏనాడు పైకి భక్తి గలవారే కానీ దేవుని శక్తిని ఆశ్రయించని ప్రజలు. ఇది అంత్యకాలం, ఇది అపాయకరమైన కాలం. ఈ కాలంలో ప్రజలు ఇలా ఉంటారు అని తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు చెప్పాడు. పైకెంతో భక్తులు కానీ దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి వారు. కానీ ఈ ముగ్గురు బాలురు కూడా దేవుని యొక్క సామర్థ్యం ఎరిగినటువంటి వారు, దేవుని శక్తిని ఆధారం చేసుకున్నటువంటి వారు ఈ ముగ్గురు బాలురు కూడా. అందుకనే చెప్తున్నాడు, మేము నమ్ముకొని మేము సేవించుచున్నటువంటి మా దేవుడు వేడిమి కలిగినటువంటి అగ్నిగుండములో నుండి మమ్మలను రక్షించుటకు సమర్థుడు. నీ వశము పడకుండా మమ్మలను ఆయన కాపాడడానికి సమర్థుడు. పాపమును బట్టి అగ్ని గంధకములలో మండుచున్నటువంటి అగ్ని గుండములో నుండి రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. నరకము కంటే గొప్పది కాదు ఈ అగ్నిగుండం. నరకము కంటే బాధాకరమైనది కాదు ఈ శ్రమలు. నరకము కంటే వేదన కలిగించేవి కాదు ఈ లోకపు శ్రమలు. అయినా వీటి నుండి మమ్మలను మా దేవుడు రక్షిస్తాడు, మమ్మలను తప్పిస్తాడు అనే విశ్వాసం. చూడండి వారి విశ్వాసం ఎంత గొప్పగా ఉందో. వారు నమ్మి సేవించుచున్నటువంటి దేవుని యొక్క సామర్థ్యం ఎరిగిన వారు, శక్తిని ఎరిగినటువంటి వారు. వారి మాటల్లోనే చెప్తున్నారు వారి విశ్వాసం ఎట్లున్నదో. నీకున్న ఇటువంటి విశ్వాసం? నువ్వు నమ్మిన దేవుడు ఎంత సమర్థుడో, నీవు నమ్మిన దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో నువ్వు ఎరుగుదువా? దేవుణ్ణి నమ్మాను అంటారు కానీ దేవుని శక్తి సామర్థ్యాలు ఎరగని వారు, ఆశ్రయించనటువంటి వారు. కానీ ఈ ముగ్గురు బాలురు చూడండి, సమర్థుడు మా దేవుడు, నీ వశమున పడకుండా మమ్మల్ని రక్షించును అని ఒక శ్రేష్టమైన వాడు చెప్తున్నారని. ఒకవేళ ఆయన రక్షింపకపోయినా, అబ్బా, ఒకవేళ ఆయన మమ్మలను రక్షించకపోయినా పర్వాలేదు, నీ దేవతలకు మాత్రం మేము మొక్కం. ఎంత గట్టి నిర్ణయం ప్రియులరా! చంపుకుంటే చంపుకో. ఒకసారి ఒక దైవజనుడు అన్నాడు, ఆయన సువార్త ప్రకటిస్తూ ఉండగా ఒకడు వచ్చి అన్నాడంట, ఒరేయ్ ఏసైని రా ఈయన అన్నాడంట. ఆయన అన్నాడంట, ఏసైతే ఏసై నేను యేసుదాసుని అన్నాడంట. ఏసైతే ఏసై నేను యేసుదాసుని, యేసు ప్రభు దగ్గరికి పోతాను ఏసై అన్నాడంట. ప్రియులరా గమనించండి, ఈ లోకం మనకు అశాశ్వతం. ప్రభు అన్నాడు, తన ప్రాణమును దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకుంటాడు. షద్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి ఈ ముగ్గురు బాలురు ఇక్కడ దేవుని నిమిత్తము వారి ప్రాణాలను అప్పగించారు అని నెబుకద్నెజరే సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. చూడండి, ఇదే అధ్యాయము 28వ వచనంలో నెబుకద్నెజరు అంటున్నాడు, షద్రకు, మేషకు, అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. ప్రియులరా,
దేవుని శక్తి సామర్థ్యాలను ఎరిగినటువంటి ఈ ముగ్గురు బాలురు దేవుణ్ణి ఆశ్రయించారు కాబట్టి తన్ను ఆశ్రయించినటువంటి తమ దాసులు అంటున్నాడు. తమ దాసులను రక్షించాడు. తర్వాత వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి ఏమప్పగించారు? తమ దేహములను అప్పగించారు. ప్రియులారా, లూకాసు వార్త 12వ అధ్యాయములో ప్రభువారు ఒక మాట చెప్పాడు. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 4వ వచనంలో, నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనేరని వారికి భయపడకుడి. ఏం చేస్తాడండి నెబుకద్నెజరు? మహా చేస్తే వారి దేహాలను అగ్గిలో పడేస్తారు, వారి దేహాలు కాలిపోతాయి, బూడిదైపోతాయి, అంతే కదా. దేహములో ఉన్నటువంటి జీవాత్మ మాత్రం పరమాత్ముని దగ్గరికి పోతుంది. వారి దేహములను అప్పగించారు. ప్రియులారా గమనించండి, వారి దేహములను అప్పగించారు. మన ప్రియ ప్రభువు మన ఆత్మ రక్షణ కొరకు, మన ఆత్మలను రక్షించుట కొరకు పెరిగే వారికి గెడ్డాన్ని అప్పగించాడు, గుద్దేవారికి వీపును అప్పగించాడు, ఊసేవారికి ముఖాన్ని అప్పగించాడు, ముళ్ళ కిరీటానికి తలను అప్పగించాడు, కాళ్ళు చేతులను మేకులకు అప్పగించాడు, కొరడా దెబ్బలకు శరీరాన్ని అప్పగించాడు, తన ఆత్మనే అప్పగించాడు. మన రక్షణ కొరకు తను తాను అప్పగించుకున్నాడు. మన ప్రియ ప్రభు కొరకు ఏం అప్పగిస్తున్నాం? సజీవ యాగముగా మీ దేహములను దేవునికి సమర్పించుకో. ప్రభు నిమిత్తం అపాయమా? అప్పగించుకో. ప్రాణ సంకటమా? అప్పగించుకో. రోగమా? అప్పగించుకో. సమస్యల, శ్రమల, శోధనల, ఇరుకుల, ఇబ్బందుల అప్పగించుకో. అప్పగించుకున్నారు వారు. వారి దేవుని నిమిత్తం దేవుని ఆజ్ఞను నెరవేర్చి రాజాజ్ఞను వ్యర్థపరిచారు. ప్రియులారా, దేవుని ఆజ్ఞ గొప్పది, రాజు ఆజ్ఞ వ్యర్థమైనది. మనుషుల ఆజ్ఞలు వ్యర్థం, దేవుని ఆజ్ఞయే సార్థకం. ప్రియులారా, ఆలోచన చేయండి. నీ జీవితంలో దేవుని ఆజ్ఞను నెరవేరుస్తున్నావా, లేకపోతే మానవాజ్ఞలను నెరవేర్చి దేవుని ఆజ్ఞలను వ్యర్థం చేస్తున్నావా? ఒక్కసారి పరీక్ష చేసుకోవాలని మనం చేస్తా ఉన్నాను. ప్రియులారా, నెబుకద్నెజరు స్వయంగా తన నోటితో చెప్పినటువంటి మాటలు మనం ఇక్కడ చదువుకుంటూ ఉన్నాం. వారు ఏమన్నారు అంటే, ఒకవేళ మమ్ములను ఆయన రక్షించకపోయినా పర్వాలేదు రాజా, నీ దేవతలను మేము పూజింపము, నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపం. తెలుసుకో, మేమెవరమో తెలుసుకో. ఎప్పుడు తెలుస్తుందండి? నీవు విశ్వాసివా, నువ్వు అవిశ్వాసివా, నువ్వు నామకార్థువా, లేకపోతే నువ్వు లోకస్తుడువా, నువ్వు మతస్థుడువా? ఎప్పుడు తెలుస్తుంది నీ సంగతి? ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? ఇటువంటి పరిశోధన వచ్చినప్పుడే తెలుస్తుంది నీ సంగతి అంతా. నీ సంగతి, నా సంగతి ఎప్పుడు తెలుస్తుంది? ఇటువంటి పరీక్ష వచ్చినప్పుడే తెలుస్తుంది. వచ్చింది పరీక్ష, నువ్వు తెలుసుకో. మేము దేవుని బిడ్డలమని తెలుసుకో. నీవు పూజించే విగ్రహాలకు మొక్కమని తెలుసుకో. నువ్వు నిలబెట్టిన ఈ ప్రతిమకు కూడా మొక్కమని తెలుసుకో. నువ్వు తెలుసుకో రాజా, నువ్వు తెలుసుకో. నీ సంగతి, నా సంగతి తెలియచేయాలి, ప్రజలకు తెలియచేయాలి. నువ్వెవరో తెలియచేయాలి, నువ్వేంటో తెలియచేయాలి. గుడికి మాత్రమే మన భక్తి పరిమితమైంది. మన భక్తి గుడికి మాత్రమే. ఆ 4 గోళ్ళ మధ్య మన భక్తి. 4 గోళ్ళు దాటి బయటకు వస్తే అంతా ఒకటే. తెలుసుకో రాజా, మేము మొక్కమని తెలుసుకోము. నీ దేవతలకి మొక్కం, నువ్వు నిలవబెట్టిన విగ్రహాలకి మొక్కం తెలుసుకో. యాకోబు పత్రికలో అన్నాడు, నీ క్రియల వలన నీ విశ్వాసం తెలియచేయాలి. వారి క్రియలు వారు ఎంత గొప్ప విశ్వాసాలు తెలియజేశాయి. మరి నీ క్రియలేవి? నేను విశ్వాసిని అంటావు, ఏవి నీ క్రియలేవి? ఏ ఎండ కాగొడుగు. ఒకసారి ఒక దైవజనుడు ఇలా చెప్పాడు, మలుగుపాము అని ఒక చేప ఉంటుంది.
మలుగుపాము అంటారు దాన్ని. ఆ చేప ఎలా ఉంటుందంటే తలకాయ చూస్తే పాము తలకాయలాగా ఉంటుంది, తోక చూస్తేనేమో చేప తోకలాగా ఉంటుంది. దీన్ని ఏమంటారండి? మలుగుపాము అంటారు. ఈ మలుగుపాము అంటుందంట, పాముల దగ్గరికి వెళ్ళి తల చూపించి నేను మీ జాతోడినే అంటదంట. కావాలంటే చూడండి నా తల ఎలా ఉందో చూడండి, మీ తలలాగానే ఉంది కదా, నేను మీ జాతోడిని అంటదంట ఈ మలుగుపాము. చేపల దగ్గరికి వచ్చి తోక చూపించి నేను మీ జాతోడినే, నా తోక చూడండి మీ తోకలాగే ఉందంటదంట. అలా ఉన్నారు ఈవేళ క్రైస్తవులు. అన్యుల దగ్గర అన్యులు, గుళ్ళో విశ్వాసులు. అమ్మో చూడు నీ భక్తి తెలుసా? నీ ఇంటి వారికి తెలుసా నువ్వు దేవుని బిడ్డవని? నీ వీధి వారికి తెలుసా? నీ గ్రామస్తులకు తెలుసా? నీ బంధువులకు, నీ స్నేహితులకు, నీ రక్షణలకు తెలుసా నువ్వు విశ్వాసివని? అసలు నీ క్రియలు ఎట్లా ఉన్నాయి, నీ భక్తి జీవితం ఎట్లా ఉన్నది? ఏ రాజా తెలుసుకో. వారి మాటలు చూస్తూ ఉంటే అబ్బా ఎంత రమ్యంగా ఉన్నాయండి. వారు రాజాజ్ఞను తిరస్కరించి వారు దేవుని కొరకు నిలబడినటువంటి బాలురు. దేవుని కొరకు వారి జీవితాలను సమర్పించుకున్నారు. ఇది విశ్వాసం అండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. విన్న వాక్యాలు మా హృదయాల్లో భద్రంగా దాచుకొని వాటిని నెమరు వేసుకుంటూ శద్రకు, మేషకు, అబేద్నెగో వలె విశ్వాసముతో సమర్పణ జీవితాలు కలిగి జీవించే కృప మాకు దయచేయమని యేసు ప్రభు నామమును బట్టి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.